ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకున్న కాసేపటికే ఒంటిమిట్ట ఫలితం వచ్చింది. ఇక్కడ కూడా సైకిల్ దే హవా. టీడీపీ జయకేతనం ఎగురవేసింది. ఒంటిమిట్ట టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,000కు పైగా మెజారిటీ సాధించారు. వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి మొత్తం 12,780 ఓట్లు వచ్చాయి. 2 సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకున్న కాసేపటికే ఒంటిమిట్ట ఫలితం వచ్చింది. ఇక్కడ కూడా సైకిల్ దే హవా. టీడీపీ జయకేతనం ఎగురవేసింది. ఒంటిమిట్ట టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,000కు పైగా మెజారిటీ సాధించారు. వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి మొత్తం 12,780 ఓట్లు వచ్చాయి. 2 సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీనే గెలిచింది. అయితే పులివెందుల జెడ్పీటీసీ కైవసం చేసుకున్న కాసేపటికే ఒంటిమిట్ట ఫలితం కూడా వచ్చింది. ఇక్కడ కూడా సైకిలే హవా చూపించింది. టీడీపీ జయకేతనం ఎగురవేసింది 2 స్థానాల్లో కూడా. ఒంటిమిట్ట టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,000కు పైగా మెజారిటీ సాధించారు. అయితే వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి కేవలం 6,513 ఓట్లే వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి మొత్తం 12,780 ఓట్లు వచ్చాయి. అయితే కడపలోని ముఖ్యమైన 2 సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీనే గెలిచింది. విజయ దుందుబి మోగించింది. పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకున్న కొద్దిసేపటికే ఒంటిమిట్ట ఫలితం కూడా వచ్చింది. అక్కడ కూడా సైకిల్ తన హవాని చూపించింది. టీడీపీ 2 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఒంటిమిట్ట టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,000కు పైగా మెజారిటీ సాధించారు. వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి మొత్తంగా 12,780 ఓట్లు వచ్చాయి. అయితే 2 సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీనే గెలిచింది. పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకున్న కాసేపటికే ఒంటిమిట ఫలితం కూడా వచ్చింది. అక్కడ కూడా సైకిల్ తన హవాని చూపించి జయకేతనం ఎగురవేసింది. ఒంటిమిట టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,000కు పైగా మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని ఓడించారు. అయితే టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి మొత్తం 12,780 ఓట్లు వచ్చాయి. 2 సీట్లు కూడా కడపలోని ముఖ్యమైన ఆ 2 స్థానాలను కూడా టీడీపీ శ్రేణులు కైవసం చేసుకోవడంతో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 2 స్థానాల్లో కూడా కడపలో ముఖ్యమైన జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి ఆ 2 స్థానాల్లో కూడా టీడీపీ అనూహ్య ఘన విజయాన్ని సాధించింది. 2 స్థానాల్లో కూడా 6,000కు పైగా ఓట్లతో మెజారిటీ సాధించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఓ రకంగా ఏదైతే కూటమి ప్రభుత్వానికి మంచి ఫలితాలు రాబట్టడంలో ప్రస్తుతం కడప జిల్లా జెడ్పీ ఎన్నికలు కూడా అందుకు కారణమైంది చెప్పవచ్చు. ఏదైతే పులివెందుల ఒంటిమిట జెడ్పీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు భిన్నంగా కూడా ప్రస్తుతం ఈ రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా చాలా తారుమారు చేశాయని చెప్పవచ్చు. ఏదైతే గతంలో వైసీపీకి ఏకీగ్రం అయినటువంటి స్థానాలు కూడా అటు రిప్లేస్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున వైసీపీ కూడా ఆ దిశగా కూడా అడుగులేసింది. అయితే చివరి నిమిషం వరకు అభ్యర్థుల ఎన్నికలో అలాగే సింపతి ఓ రకంగా పులివెందులు సింపతి దిశగా వెళ్లారు. మరోవైపు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని కూడా ప్రస్తుతం ఒంటిమిట జెడ్పీటీసీ స్థానంలో కూడా బరిలో నిలిపారు. అయినప్పటికీ కూడా ఇక్కడ టీడీపీ మెయిన్ కీ రోల్ పాటించిందని చెప్పవచ్చు. ఒక రకంగా ఒంటిమిట్టలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసినటువంటి ఎన్నికల క్యాంపెయిన్ కూడా చాలా మంచి ఫలితాలు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతి ఇంటికి ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఒంటిమిట్ట మండల జెడ్పీటీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు మొదట బీసీ జనార్దన్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా కొంచెం విసులుబాటు కలిగించేందుకు అక్కడ ఎన్నికల ప్రచారం ఎన్నికల ఏ విధంగా అభ్యర్థిని బరిలో నిలపాలనేది కూడా స్థానికంగా నేతలతో మాట్లాడే క్రమం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలతో నాయకుల పట్ల కూడా సొంత పార్టీలోనే 4 నుంచి 5 వర్గాలుగా విరిగిపోయి చాలా అభ్యర్థులను ఎంపికలో కూడా చాలా క్లస్టర్గా మారింది. అయినప్పటికీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎంట్రీతోనే ఆయన ఒక రకంగా లోకల్ నేత కాబట్టి, స్థానికంగా ఉమ్మడి కడప జిల్లా నేత కాబట్టి ఆయనకు రాజకీయాలు ఎలా ఉంటాయి, ఇక్కడ స్థానికుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది కూడా అర్థం చేసుకుని బుజ్జగింపుల పర్వంతో మొదలుపెట్టి అభ్యర్థిని ఘన విజయం వరకు కూడా ఆయన కీలకంగా వ్యవహరించారని చెప్పవచ్చు. దాదాపు 20,000 పైగానే కోట్లు నమోదైతే దాంట్లో దాదాపు 12,700 చిల్లర దాకా, అంటే స్వగం కూడా ప్రస్తుతం టీడీపీకి ఓట్లు రావడం పట్ల కూడా చాలా మంచి ఫలితాలుగా రాబట్టారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక పక్క ఒంటిమిట్లో అభ్యర్థి ఘన విజయంలో కీలక పాత్ర పోస్తే, మరోవైపు పులివెందుల్లో కూడా బీటెక్ రవి అక్కడ ఉన్నటువంటి సమీకరణాల నేపథ్యంలో బలబలాలు బలహీనతలు ఏంటి అనేది కూడా ముందస్తుగానే ఆయన గమనించడం జరిగింది. ఎక్కడైతే గతానికి భిన్నంగా ప్రస్తుతం వైసీపీ నుంచి కూడా టీడీపీలోకి వలసలు పెద్ద ఎత్తున చేరుకోవడం, ఎందుకంటే మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వం 14 నెలల ఈ ప్రభుత్వానికి మేము మొక్కు చూపాము, దానికి మేము టీడీపీకి చేరుతున్నామని చెప్పి ఎన్నికల సమయంలో కూడా రాబట్టడం పట్ల ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి 6 పంచాయతీల్లో కూడా అభ్యర్థుల కూడా బలంగా చేకూరింది. ఎందుకంటే అక్కడ టీడీపీ అభ్యర్థిగా లతారెడ్డి ఉన్నారు, బీటెక్ రవి సతీమణి కావడంతో ప్రస్తుతం చాలా ప్రెస్టేజ్ విషయంగా తీసుకోవడంతో ఇటు టీడీపీ కూటమి అలాగే నేతలు కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించడం మరో ఎత్తు. ముఖ్యంగా 14 నెలల కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనను ప్రజల్లో వివరించడానికి కూడా ఒక మంచి వేదిక అయింది కడప జిల్లా అనేది కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం దిశగా ప్రస్తుతం చాలా కడప జిల్లాలో రాజకీయాలు ఒకసారిగా మారిపోయి గత ఎన్నికల్లో ప్రస్తుతం ఈ జెడ్పీ ఎన్నికల్లో కూడా పులివెందుల్లో జెండా పాతాలని దాదాపు గత 40 ఏళ్ల నుంచి కూడా ఎదురు చూస్తుంది. అయితే ఎన్నికల ఏకగ్రీవాలు ఒకవైపు, మరోవైపు కాంగ్రెస్, మరోవైపు వైసీపీ ఇలా వాళ్ళు మాత్రమే గెలుస్తూ వస్తున్న స్థానంలో మొదటిసారిగా తిరగరాస్తూ ఇక టీడీపీ కూడా జెండా రెపరెపలు ఆడించేందుకు కూడా పెద్ద ఎత్తున అక్కడ బీటెక్ రవి కుయుక్తులు పడినారనేది కూడా ఊరగా చెప్పవచ్చు. మొత్తానికి ఏదైతే సెమీ ఫైనల్స్ గా భావిస్తూ వస్తున్నారు, ఎందుకంటే మరో 7 ఏడాది లోపు
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మరో కరెక్ట్ గా సెప్టెంబర్ 1వ తేదీన మొత్తం పంచాయతీరాజ్ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తిగా కొత్త నోటిఫికేషన్ రానుంది. దాదాపు ఈ 12 నెలల కాలంలో ఈ జెడ్పీ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇచ్చేయడంతో ముందుకు శరవేగంగా తీసుకెళ్లి దాదాపు పులివెందుల నుంచి కూడా ఇటు ఇచ్చాపురం వరకు కూడా ఇదే విజయాన్ని కూడా తీసుకెళ్లి విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని కూడా భావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించింది పక్కన పెడితే వీళ్ళు ఘన విజయం సాధించడంతో పాటు దాదాపు 6,000 పైచీలుగానే మెజార్టీ సాధించడం పట్ల కూడా చాలా రాజకీయ విశ్లేషకులు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వైసీపీ కంచుకోటాన్ని ఇప్పటిదాకా చెప్తూ వస్తున్నటువంటి వైసీపీ అధినేత అలాగే జగన్మోహన్ రెడ్డి గాని ఎంపీ అవినాష్ రెడ్డి గాని ఈ ఒక రకంగా ఈ ఎన్నికల్లో ఫలితాలు కూడా చాలా ఏ విధంగా ఉంటాయి వాళ్ళ అనేది కూడా ఒక రకంగా చూస్తూ వస్తున్న ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఎన్నికల కౌంటింగ్ లో కూడా ప్రస్తుతం అభ్యర్థులు ఇప్పటికే డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ రకంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అలాగే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అలాగే బీటెక్ రవి ఆదినారెడ్డి కమలాపురం ఎమ్మెల్యే ఇటువంటి ప్రముఖమైన ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ గెలిచిన ఆనందాన్ని కూడా యావత్తు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా పాల్పంచుకునేందుకు వాళ్ళకి నేరుగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కేక్ కటింగ్ కూడా చేయడం కూడా చాలా ఆనందంగా భావిస్తున్నారు. ఒక రకంగా కడప నగరం కూడా ప్రస్తుతం తెలుగు తమ్ముల మధ్య కూడా నూతన ఉత్సాహం కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 14 నెలల తర్వాత జరిగినటువంటి అతి చిన్న ఎన్నికలుగా భావిస్తూ వస్తున్నటువంటి ప్రజానీకానికి కూడా చాలా పెద్ద రిజల్ట్ ఇచ్చింది అనేది కూడా ప్రస్తుతం కూటమి భావిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇక్కడ జడ్పీ స్థానాలకు కేటాయించారో ఓ రకంగా పులివెందుల జడ్పీ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి సవిత సక్సెస్ అయ్యారు. మరోవైపు ఒంటిమిట ఎన్నికల ఇన్ఛార్జ్ గా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మంచి ఫలితాలు రాబట్టడంతో ప్రస్తుతం ఇరువురిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కూడా ఫోన్ చేసి నేరుగా అభినందనలు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆనందాన్ని కూడా ఇక్కడే కడపలోనే మరి కాసేపట్లోనే మీడియా సమావేశాలు అలాగే నేతలు నాయకులు పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లా నలుమూల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే హరిత హోటల్ కూడా పూర్తిగా తెలుగు తమ్ములతో నిండిపోయినటువంటి పరిస్థితి జరిపింది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఇప్పుడు ముఖ్యంగా తెలుగు తమ్ములకు అందుబాటులో ఉంటూ వాళ్ళ శుభాకాంక్షలు కూడా తీసుకుంటూ ఎదురుగా వాళ్ళందరికీ కూడా మెచ్చుకుంటూ వస్తున్నారు. ఇది కేవలం తెలుగు తమ్ముల నుంచి ఒక విజయం కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీ ఘన విజయంగా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాయలసీమ